అమ్మా భాను, దక్ష, మాయా, చిత్ర, అమ్మా అయిపోయింది. అంతా రండి. అమ్మా అందరూ ఆఖరి చూపు చూసుకోండి. ఏమైంది జయమా? భాను అయిపోయింది. భాను ఏమైపోయింది జయమ్మా? రీఫిల్లో ఇంకైపోయింది. కాఫీలో పంచదార అయిపోయింది. నాకు భూమి మీద నూకలు, మిల్లెట్లు, సలాడ్లు, సూపులు అన్ని చెల్లిపోతున్నాయి. జయమ్మా, ఓ మై గాడ్, జయం ఏంటి ఇలా మాట్లాడుతోంది? పోయే ముందు సెమీ క్రాక్ ఇలాగే మాట్లాడతారు. ఆ సంగతి ఫుల్ క్రాక్ వాళ్ళు తప్ప ఎవ్వరూ కనిపెట్టలేరు. ముందు జయమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వద్దొద్దు, నాకు హాస్పిటల్లో పోవాలని లేదు. జయమ్మా, అందుకే హాస్పిటల్కి పోవాలని లేదు. నాకు నా ఇంట్లోనే తనువు చాలించాలనుంది. ఏముంది జయమ్మా? నువ్వాగు బాను, అంతా కంగారుగా ఉంది. అసలు ఏమైంది జయమ్మా? నేను చెప్తాను. వీడెవడు? చెవిలోంచి చెత్త తీసేవాడా? చీ కాదు, డాక్టర్ బి తిరుపతి. బి తిరుపతి కాదు, బి తిరుపతి. అరవకురా, గుండె గొంతులోకొచ్చి చస్తావు. బి తిరుపతి. అమ్మమ్మ గారండి, అందంగా ఉండే నా పేరును ఇలా మందంగా మార్చడం ఏమీ బాగలేదండి. నా పేరు బి తిరుపతి కాదండి, బి చుక్క తిరుపతి. నువ్వు ముందొచ్చి జయమ్మని చూడు. డోంట్ వరీ అమ్మమ్మ గారండి, నేనున్నాను కదండి. దగ్గరుండి సాగనప్పడానికా? మీ ప్రాణాలు పోవాలంటే ముందు నా ప్రాణాలు పోవాలండి అమ్మమ్మ గారండి. తొక్కులోది నీ ప్రాణాలుంటే ఎంత, పోతే ఎంత గాని ముందు నన్ను బతికించి చావరా. నా ప్రాణం పోతోంది. భయపడకండి అమ్మమ్మ గారండి, మీ ప్రాణాలు ఎక్కడికి పోవు. నా సెటస్కోప్ని ఇలా వేసి ఇలా వెనక్కి లాక్కొస్తానండి. రే, కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళడం అనుకున్నావేంట్రా? ప్రాణాల్ని గొలుసేసి లాక్కు రావడానికి. మీరు కాసేపు మాట్లాడకండి జయమ్మా, మీరు ట్రీట్మెంట్ చేయండి. బి తిరుపతి. బి డాట్ తిరుపతి అని పిలవండి ప్లీజ్. అయ్యో అదే చేయండి. కమ్ దిస్ సైడ్. అమ్మా, రే సచ్చినోడా, అందుకేరా నేను బి తిరుపతి అనేది.
డౌట్ లేదు, ఇది అదే. ఏంటది? అర్సే బర్సే మాన్యో సోన్యో సిండ్రోమ్. ఏం రోమో? సిండ్రోమ్. అదేం చెప్పు. పొయ్యే వాళ్ళకి పొయ్యే ముందు వస్తుంది. నేను పోయే ముందు వచ్చింది నువ్వేరా దరిద్రుడా. ప్రాణం పోతుందిరా. అమ్మమ్మ గారికి జబ్బు నా ముఖంలా ముదిరిపోయింది. అర్జెంటుగా ఐస్లో పెట్టండి. చిచి, ఐస్లో పెట్టండి. హాస్పిటల్కి తీసుకెళ్దామా? అందాక ఆగేలా లేదు. వాష్రూమ్ అంటుంది. అది కాదు, అమ్మమ్మ గారి ప్రాణం ఆగేటట్లేదు అంటున్నాను. అయిపోయింది. నాకు ఈ భూమి మీద మిల్లెట్స్ షార్టేజ్ అయిపోయాయిరా. జయమ్మా, జయమ్మా. అమ్మమ్మ గారండి, మీ భయపడకండి. మీరు నన్ను చదివించారండి, చదివించారు కాబట్టి మిమ్మల్ని బతికించుకుంటారు. లాభం లేదు. వేర్ ఇస్ ద థియేటర్? వేర్ ఇస్ ద థియేటర్? గోకుల్ థియేటరా? అయితే హైదరాబాద్ లో ఎర్రగడ్డలో ఉందంట. ఓ, గోకుల్ థియేటర్ కాదమ్మా, హాస్పిటల్ థియేటర్. ఆపరేషన్ థియేటర్ ఇంట్లో ఎందుకు ఉంటుందిరా బిచ్చే సచ్చినోడా. అమ్మమ్మ గారండి, మీరు అలా ఈడ్చి కొడుతుంటే ఇద్దరిద్దరు కనపడుతున్నారండి. ఎవరికి ఆపరేషన్ చేయాలో తెలియట్లేదండి. ముందు మిమ్మల్ని రూమ్ లో షిఫ్ట్ చేసి బెడ్ రాస్తానండి. పదండి. అవును, నీకెవరూ ఫోన్ చేయకుండా టైంకి కిట్ పట్టుకొని ఎలా వచ్చావు? చెప్పు చోరు. ఎలా వచ్చామన్నది కాదు ఇంపార్టెంట్, ఎలాంటి టైంకి వచ్చా అన్నదే మ్యాటర్. దేవుడు నన్ను పంపించాడు. దేవుడే నన్ను పంపించేస్తున్నాడు. జయమ్మా, ఆగండి అమ్మమ్మ గారండి. ఎమర్జెన్సీ కోసం నా దగ్గర ఎక్స్ట్రా టాబ్లెట్స్ ఉన్నాయి, వేస్తానుండండి. ఇవేంటి ఇలా ఉన్నాయి? ఇవి ఇలానే ఉంటాయి. టాబ్లెట్లు వేసుకుని మారం చేసే వాళ్ళకి ఇలా కోటింగ్ వేసి అలా అమ్ముతుంటారన్నమాట. ఇంకోటి ఇస్తే చస్తావా? షుగర్ వచ్చి పోతావు. చెప్తే అర్థం కాదు, ఏం కాదు. అన్ని టాబ్లెట్ నీకేగా, సరేనా? మీరు నన్ను అలా కొట్టి చంపకండి. ఆగండి. ఆపరేషన్ థియేటర్ ముందు రెడ్ బల్బ్ వేస్తారు కదా, తెచ్చిపెట్టనా? ఉండమ్మా, ఆ బల్బు తెచ్చేలోపు ఈవిడ బల్బు ఆరిపోయేలా ఉంది. ఎవరు ఫాలో అవ్వద్దు, ఇక్కడే ఉండండి. వెయిట్ అండ్ సీ. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేను. ఐ విల్ డూ లెవెల్ బెస్ట్. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పైన ఆ పైవాడి దయ. రండి బామ్మగారండి. అమ్మమ్మగారండి, కాస్త నాకు బీపీ చెక్ చేయండి. డాక్టర్వి, నీకేమైందిరా? అయ్యో, మీకు అర్థం కావట్లేదండి అమ్మమ్మగారండి.
వీళ్ళందరికీ ఏదో చెప్పి నమ్మించాం కానండి ఆ ఏజేకి ఏం చెప్పి నమ్మించాలో అర్థం కావట్లేదండి అమ్మమ్మ గారండి. మీ సెంటిమెంట్తో నన్ను లాకరాగలిగారేనండి. నిజం తెలిస్తే నన్ను ఆ ఏజే పీకి పాకం పట్టి పల్లి పట్టి చేస్తాడేమని భయంగా ఉందండి అమ్మమ్మ గారండి. నాకేంట్రా సంబంధం? ఏంటండి? అవునరా, నాకేదో జబ్బు పేరు చెప్పావు, ఏమిటది? ఆర్సే బర్సే మాల్యా ఫోబియా సిండ్రోమ్ అని ఏదో ఏదో కూసేశానండి. కానీ మీరు ఏదో విధంగా మాట్లాడుతున్నారండి. నువ్వే నాకు జబ్బుందని, అది నీ మొహంలా ముదిరిందని అబద్ధం చెప్పావు కదా, అదే కంటిన్యూ చెయ్యి. మధ్యలో వెనక్కి తగ్గితే ఏజే నిన్ను పల్లి పట్టి చేస్తాడో జల్లి పట్టి చేస్తాడో నాకైతే తెలీదు. అమ్మమ్మ గారండి ఇలా ఇరికించేశారంటండి. నువ్వు ఇరుక్కోకూడదంటే ఒక పని చెయ్యాలి. ఇంకో ఇంజక్షన్ కూడా పొడమంటారా? సూది మీదే దూది మీదే రుద్దండి. ఏం చేయమంటారో చెప్పండి. నేను బాల్చి తనడానికి కాలు రెడీగా పెట్టుకున్నానని చెప్పి పోయే ముందు అందరూ నన్ను సంతోషంగా ఉంచాలని, ఇవాళ ఈ వాలంటైన్స్ డేని సెలబ్రేట్ చెయ్యాలని ఏజేని ఒప్పించాలి. సింహాన్ని బోన్లోకి వెళ్ళి మరి జూలు పీకి జల్లకాయ కొట్టరామనండి, నేను వస్తాను. పులి బోన్లోకి వెళ్ళి దాని నోట్లో టాబ్లెట్లు వేసి పిర్రకు సూది కూర్చోమనండి, నేను వస్తాను. నేను మాత్రం ఏజీకి ఎదురుపడి అబద్ధం చెప్పలేనండి, నా వల్ల కాదండి. ఏమవుతుందిరా? నన్ను కోమాలోకి పంపించేస్తారండి అమ్మమ్మ గారండి. రేయ్, నిన్ను చదివించిందెవర్రా? బిత్తిరిపతి? బిత్తిరిపతి కాదండి, బి తిరుపతి. మీరే చదివించారండి అమ్మమ్మ గారండి. అయితే చెప్పినట్టు చెయ్యి. చేసినా చేస్తానండి, చేయపోయినా చేస్తానండి. అసలు నన్ను ఎందుకు చదివించారండి అమ్మమ్మ గారండి? ఏడిసావు గాని ఇందాకేంట్రా ఇచ్చావు టాబ్లెట్లు? అవి కొన్నివ్వు, బాగున్నాయి. అవి పిల్లలు పిప్పర్మెంట్ల కొనుక్కు తినేవండి. అవునా? బాగున్నాయిరా. ఆ బాక్స్ ఇటివ్వు. ఎక్కువ తినకండి అమ్మమ్మ గారండి, షుగర్ ఎక్కువ అవుతుందండి. ఇక నువ్వు వెళ్ళి డ్రామా మొదలుపెట్టు. అమ్మమ్మ గారండి జాగ్రత్త అండి. ఏం చెప్పవేంటి? ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఎలాగోలా చెప్పు. ఎలాగోలా చెప్పడమే, ఎలా చెప్పాలో తెలియట్లేదండి. బిత్తిరిపతి, ముందు ఆగు. బిత్తిరిపతి కాదు, బి చుక్క తిరుపతి. నీ పేరెవడికి కావాలి ఇప్పుడు? మా జయమ్మకి ఎలా ఉందో చెప్పు. మీరు పిలిపించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరిని పిలిపించుకోండి. చిత్ర, మీ ఆయన సౌదీలో ఉన్నాడుగా, అర్జెంటుగా బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ కొట్టు. ఏ కాలంలో ఉన్నావురా బిత్రి? ఫోన్ చేస్తానులే. ఎందుకు అందరినీ పిలిపించమంటున్నావు? లాభం లేదు. తులసి నీళ్ళు సిద్ధం చేసి ఇన్స్టాల్మెంట్ లో గొంతులో పోస్తూ ఉండండి. అమ్మమ్మ గారు లైఫ్ టైం ఎక్స్పైరీ అయిపోయింది. ఏయ్ బిత్తిరి, బిత్తిరి మాటలు మాట్లాడుకో. బీ సీరియస్. నేను డాక్టర్ని, అది మాత్రం మర్చిపో మాకు. మేం గుర్తు పెట్టుకున్నాం, నువ్వే మర్చిపోతున్నావు. లేకపోతే ఇలా ఎందుకు చెప్తావు? ఇతన్ని నమ్ముకుంటే లాభం లేదు. థర్మోమీటర్తో చెవిలో చెత్త తీయడానికి తప్ప దేనికి పనికిరాడు. నువ్వు కూడా ఏం ఇలా మాట్లాడు, మాకు అర్థమవుతుందా? ఏంటి గొడవ? ఏమైంది?
అదే అర్థం కావడం లేదు. ఈ బిత్రోడు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడో కూడా తెలియడం లేదే జే. అసలేం జరుగుతుంది? జయమ్మకు బాగలేదు. జ్వరమా? మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, అమ్మమ్మ గారికి బాగాలేదు అంతే. ఉన్న రోజులు ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆవిడ కండిషనల్ క్రిటికల్. ఆవిడ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏంటి వాగుతున్నావు? కావాలంటే మీరు అమ్మమ్మ గారిని ఒకసారి చూడండి. చెప్పు. ఆట ఆడుకుందాంరా, సరదాగా ఉందాంరా. ఓహోహో. జయమ్మా, 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 ఎవరొచ్చారు చూడు. జయమ్మా, 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 ఎవరొచ్చారు? యమధర్మరాజు వచ్చాడా? కాదు, ఓ దున్నపోత వచ్చింది, ఇంకో దూడ కూడా వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? కన్న తల్లికి ఆరోగ్యం బాగోలేకపోతే ఇలాగేనా దున్నా దూడ అంటూ మాట్లాడతారా? నువ్వు నీ ఓవరాక్షన్ ఆపు. ఈ బిత్రోడు ఏదో చెప్తే అంతా నమ్మేశారా? నేను డాక్టర్ అండి, కాస్త వాల్యూ ఇవ్వండి. అలాగే గుడి ముందుకెళ్ళి అడుక్కో పో. నానా ఏజే, ఇలా వచ్చి కూర్చో నాన్న. మీరు చెఫ్, డాక్టర్ కాదు. నేను డాక్టర్ని, కొంచెం గుర్తించండి. నేమ్ ప్లేట్ మెళ్ళ వేసుకుని తిరిగినా అది ఎక్కడో ఎత్తుకొచ్చావని అనుకుంటారు కానీ నోరు మూసుకో. నమ్మటం లేదా ఏజే? నాకు మీ నాన్న పిలుపు రీసౌండ్లో వినిపిస్తోంది నాన్న. ఇప్పటికీ ఆ వైట్ కుర్తా పైజామా ఇస్త్రీ చేసుకొని మరీ వేసుకుంటున్నట్టున్నారు. తెల్లటి బట్టల్లో ఆ మేఘాల మధ్య నిలబడి రాజయమ్మ రాజయమ్మ అని చేతులు చాచి పిలుస్తున్నారు. రానని చెప్పు జయమ్మా, ఇంకొన్నేళ్ళు అలాగే ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగమను. నాకు నా ఇంట్లో ఆనందం లేదు, సంతోషం లేదు. రెండు ఒకటే జయమ్మా. ఆ ఒక్కటే లేదు నాకు. కొడుక్కి పెళ్లి చేసి మనవాళ్లతో క్రికెట్ ఫుట్బాల్ ఆడుకుంటూ కడుపులో బటర్ మిల్క్ కదలకుండా ఉండాలనుకున్నాను. కానీ ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు. మీ ఆయనకి ఫోన్ చేయొచ్చుగా, కనీసం ఆఖరి చూపన్న దక్కుతుంది. నువ్వు ముందు మీ ఆవిడికి ఫోన్ చేయరా, నీ శవమైనా దక్కుతుంది. ఏం చేయమ్మా, నీ బాధ ఏంటి? ఇవాళ వ్యాలంటైన్స్ డే, అందుకే మీరంతా జంటలతో సంతోషంగా గడుపుతుంటే చూస్తూ తృప్తిగా పోవాలనుంది. అదే సంగతి. అలాంటివేం జరగవు జయమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మమ్మ గారండి, మీరు
నన్ను చదివించారండి. కానీ చివరి నిమిషంలో మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నానండి. మీ కన్న కొడుకే మిమ్మల్ని పట్టించుకోపోవడం చూసి కడివిడ కన్నీళ్ళు కారుస్తారండి. ఎన్ని సిలిండర్ బట్టలు కన్నీరు కార్చినా మీరు తీర్చుకోలేనండి.